సార్ నమస్తే సార్. మీరేం చెప్తారు సార్ అమ్మవారి బోనాలకి సంబంధించి మీరేం చెప్తారు? నాకు చాలా సంతోషం ఉంది. నేను ఈ సంవత్సరం మా అంకల్ అమ్మవారికి నేను బంగారు చీరలో అక్కడ వచ్చాము. అమ్మవారి పాదాలు చూడాలనుకున్నాను. నేను వేరే దేవాలయం వెళ్ళడం జరిగింది 2 టెంపుల్స్కి. అక్కడ అమ్మవారికి బంగారు సారీ అలాగే ఇట్లా చూడడం జరిగింది. నేను బి గోల్కొండ మా అంకల్ అమ్మవారికి బి బంగారు చీర ఉండాలని నేను అమ్మవారికి చేపియాలని నెల రోజుల పాటు ఆషాఢ మాసం బోనాల్లో భక్తులందరికీ అమ్మవారి బంగారు కవచం అలాగే చీర అలా అమ్మవారి పాదాలు దర్శనమే జరుగుతుంది. అదేవిధంగా భక్తులు తెచ్చి అమ్మవారికి ఓడిబియ్యము అలాగే అమ్మవారికి ధూప నైవేద్యం సమర్పించి నెల రోజుల పాటు అమ్మవారు అన్ని ఓడిబియ్యాలు కానీ ఏదున్నా అమ్మవారికి సమర్పించిన తర్వాత మిగతా మా పూజా మందిరంలో మిగతా 11 నెలలు అదేవిధంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేడం. అంటే ఈసారి ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే గత సంవత్సరం కన్నా ఇంకా భారీగానే ఉండబోతున్నాయా? ఇంకా ఈసారి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లపైన మా మీటింగ్ మీటింగ్ కొండా సురేఖ మేడం రెవెన్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని సమావేశం చేయడం జరిగింది మేడం. పైన పబ్లిక్ వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్ల మీద సమావేశం అయింది. ఈసారి మన గోల్కొండ నుంచి ఏసీపీ సార్ అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం, పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు కింద మనకు వచ్చే భక్తులకి మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళే వరకు అన్ని డిపార్ట్మెంట్లు మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి మేడం. ఈసారి మనకు అలాగే 16 తారీఖు రోజు ఫస్ట్ పూజ ఊరేగింపు 16 తారీఖు ఫస్ట్ పూజ ఉంది మనకి. ఇర్సాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా అంకలమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే బంగారు కవచము అలాగే బంగారు చీర బంగారు బోనంతో పాటు ఊరేగింపులో పెద్ద ఎత్తున మనకి గోల్కొండ కోటకి తీసుకెళ్ళడం జరుగుతుంది మేడం. నెల రోజుల పాటు అక్కడనే పెట్టిన తర్వాత మనకి లాస్ట్ పూజ రోజు తీసుకొచ్చి మిగతా మా ఇంట్లో పూజా మందిరంలో నిర్వహించడం జరుగుతుంది మేడం. అంటే ఈసారి అంటే భక్తులు ఎన్ని లక్షల్లో రాబోతున్నారని అంచనా వేస్తున్నారు? దాదాపు బాగానే వస్తున్నాం. మనకి 9 పూజలు ఉంటాయి ఇక్కడ. మనకి పూజన బాగానే వస్తుంటారు. మనకి 2 lakhs 3 lakhs పబ్లిక్ వస్తున్నారు. సండే అనేది భక్తులు బాగానే వస్తారు. ఈసారి దాదాపు 20-25 లక్షల దాకా రావడం జరుగుతుంది మేడం. ఇంకెక్కువనే రావచ్చు మేడం. మనకి దాదాపు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అవుతుంది మేడం. మొదటి బోనం తీసే రోజు అంటే ఎంతమంది భక్తులు వచ్చే అటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి? దాదాపు ఈసారి 2 నుంచి 3 లక్షల వరకు రావచ్చు మేడం మొదటి పూజ రోజు. మిగతా మనకి సిటీ బోనాలు 4th పూజ రోజు అలాగే సికింద్రాబాద్ పూజ ఉన్న రోజు బి మనకి ఆ రోజు బి బాగానే రావడం జరుగుతుంది మేడం. భక్తులు వచ్చి మనకి సికింద్రాబాద్కి వెళ్ళడం జరుగుతుంది, గోల్కొండకి రావడం జరుగుతుంది. సిటీ బోనాలప్పుడు బి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సిటీ నుంచి అన్ని అమ్మవారికి గోల్కొండ జగదమ్మ అమ్మవారికి మాంకల అమ్మవారికి ఘటాలు తొట్టెన్లు బోనాలు ఓడిబియాలు అన్నీ తీసుకురావడం జరుగుతుంది. అన్ని జంట నగరాల నుంచి సిటీ నుంచి అన్ని అమ్మవారికి 20 తొట్టెల వరకు వస్తాయి మేడం. సో భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? మనకి అన్ని జాగ్రత్తలు ఉన్నాయి మేడం. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీబీ సార్ డీసీపీ సార్ అన్నీ మొన్న సమావేశం జరిగింది. అన్ని భక్తులకు వచ్చి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపైన సమావేశం జరిగింది. నమస్తే, మీరేం చెప్తారు? నా పేరు సాయిబాబాచారి. నేను జగదంబ మాంకాలం గల పూజారిని. అప్పుడు మా వెనకడి మా తాతలు మా నాయనలు పూజారిగా చేశారు. నేను అట్లనే పూజ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు గోల్కొండలోపల ఆషాఢం మొదలై మళ్ళీ ముగింపు గోల్కొండలోపల ఉంటుంది. మా నాయన ఎట్లా చేశారు మా తాతలు నేను అట్లా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నా పిల్లలకు 4 పిల్లలు శ్రీనివాసు, శివ, శ్రీకాంచారి, సురేశారి వారి పూజారిగా ఉండి అట్లనే చేయాలని వాళ్ళకు మేము చెప్తున్నాం. మాకు ఇక్కడ బంగారు బోనం బంగారు చెరువు 16 తారీఖున వైభవంగా ఇక్కడ గోల్కొండ రిసాలబండ నుంచి జులుస్ మొదలవుతుంది. కళాకారులు ఉంటుంది. ఇక అన్నదానం వచ్చిన వాళ్ళకి అన్నదానం ఇక్కడ ఉంటుంది. మీరందరూ భక్తులు ఊరేది ఒకటే. ఆ రోజు 12 గంటలకు రండి. 12 గంటలకు వచ్చి అమ్మవారు మాంకాళ్ళమ్మ ఉత్సవమూర్తుల ఊరేగింపులు పాల్గొని శాంతియుతంగా మనం 6 గంటల వరకు గోల్కొండ దాకా పోదాము. మీరందరూ రావాలి, చాలామంది రావాలని నేను కోరుకుంటున్నా. మీడియా ద్వారా మీడియా మాకు సహకారం మంచి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే పంతులు గారు, అయితే అమ్మవారికి మీరు దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి మీ కుటుంబం మీద అమ్మవారి మహిమ ఎట్లా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేడం మా తాత ముత్తాతలు అట్లా చేసుకుంటూ వచ్చారు గోల్కొండ మాంకాలంలో పూట. ఆ అదృష్టం నాకు దక్కింది. నా తర్వాత నా పిల్లలు నా మన్మలకు దక్కుతుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి మహిమ ఉన్నది. ఆ అమ్మవారి మహిమ ఉండేపటికి మేము ఇంత పూర్తిగా ఇంత చేసుకుంటూ వస్తున్నాం మేడం. బంగారు బోనం ఇవన్నీ ఆమె అదృష్టం మా పైన చాలా ఉంది.